విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏ నిమిషమైనా సమ్మె సైరన్ మోగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసు గడువు పూర్తయింది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వెంటనే నిలిపివేయాలని, అలాగే వారికి రావాల్సిన జీతభత్యాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ పెట్టినా ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దాంతో 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సుమారు 14,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమందిని తొలగించాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా గతంలో 4,200 మంది కార్మికులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తుంది మేనేజ్మెంట్. దీంతో కార్మిక సంఘాల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకతను చూసి ఆ నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు దశల వారీగా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. తొలుత 600 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తామని యాజమాన్యం లీకులిచ్చింది. ఇక ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా యాజమాన్యం తీరులో మార్పు లేదని భావించి కార్మికులు ఉద్యమ బాట పట్టేందుకు సమ్మె సైరన్ మోగించారు. మార్చి 7 నుంచి సమ్మెకి వెళుతున్నామని నోటీసు ఇచ్చారు. సుమారు 15 రోజుల ముందు సమ్మె నోటీసు ఇవ్వడంతో రీజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. అయితే చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నెల 11వ తేదీ వరకు సమయం ఇవ్వాలని యాజమాన్యం కోరింది. కానీ సమయం ఇచ్చిన కాలయాపన అవుతుంది తప్ప సానుకూల ప్రకటన వచ్చే అవకాశం లేదనే భావనలో ఉన్న కార్మికులు ఏ క్షణమైనా సైరన్ మోగించి సమ్మెబాట పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమ అనేక ఇబ్బందుల్లో ఉంది. కార్మిక శక్తి నానాటికి తగ్గిపోతున్నప్పటికీ కార్మికులు కష్టపడే ఉత్పత్తి సాధిస్తున్నారు. కొత్త నియామకాలు కూడా జరగడం లేదు. ఇలాంటి తరుణంలో కాంట్రాక్టు కార్మికుల ఉత్పత్తి సాధనకు కీలకమవుతారు. ఇదే సందర్భంలో 14,000 మంది సమ్మెబాట పడితే ఉత్పత్తిపై ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఊహించడానికే కష్టంగా ఉంటుంది. వాస్తవానికి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులుగా ఎక్కువ మంది నిర్వాసితులే పనిచేస్తుంటారు. త్యాగం చేసిన వారిని ఉద్యోగాల నుంచి తీసివేయడం తగదని కాంట్రాక్టు కార్మికుల యూనియన్ నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో తమకు సమ్మె ఒక్కటే శరణ్యమని వారంటున్నారు.